భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. అధికార ఎన్డీఏ కూటమి, విపక్ష ఇండియా కూటమి తమ అభ్యర్థులను పోటీకి పెట్టడంతో ఆసక్తి నెలకొంది. ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేయగా, ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఈ రోజు నామినేషన్ వేయనున్నారు. దీంతో ముఖాముఖి పోరు అనివార్యమైంది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ బుధవారం నామినేషన్ వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాతో పాటు టీడీపీ, జేడీయూ, జేడీఎస్, ఎల్పీజే వంటి భాగస్వామ్య పక్షాల అగ్రనేతలు హాజరై తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ ఐక్యత ద్వారా తమ అభ్యర్థి విజయం నల్లేరు మీద నడకేనన్నారు. సంకేతాలను ఎన్డీఏ స్పష్టంగా ఇచ్చినట్లయింది. ఎన్డీఏకి ధీటుగా ఇండియా కూటమి కూడా తమ ఐక్యతను చాటేందుకు సిద్ధమైంది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి కూటమిలోని అన్ని భాగస్వామ్య పక్షాలు, జాతీయ నేతలు, ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. రాజకీయాలకు అతీతమైన ఉన్నత విద్యావంతుడైన న్యాయకోవిదుడిని నిలపడం ద్వారా సైద్ధాంతిక పోరాటానికి విపక్షాలు తెరలేపనట్లయింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను విడుదల చేసింది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ రోజుతో ముగుస్తుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 25 వరకు గడువుంది. ఆ తర్వాత పోటీ అనివార్యమైతే సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాన్ని ప్రకటిస్తారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ మరింత సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. శిరీష్, ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన దాని ప్రకారం ఈరోజు నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు కూడా ఎవరైతే నామినేషన్ దాఖలు చేస్తారో వాళ్ళే బరిలో ఉండే అవకాశం ఉంది. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోటీ చేయడానికి కఠిన నిబంధనలు లాంటివి కూడా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఇద్దరు అభ్యర్థులు మాత్రమే రంగంలో ఉండే అవకాశం ఉంది. ఒకటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున సిపి రాధాకృష్ణన్, అదేవిధంగా ఇండియా కూటమి తరపున సుదర్శన్ రెడ్డి ఇద్దరు కూడా బరిలో ఉండనున్నట్లుగా సమాచారం. ఈరోజు 11 గంటలకు సుదర్శన్ రెడ్డి నామినేషన్ అనేది కూడా దాఖలు చేస్తారు. పోలింగ్ అనేది కూడా సెప్టెంబర్ 9వ తారీఖున నిర్వహించేందుకు ఏర్పాట్లంటివి కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి పార్లమెంటరీ బిల్డింగ్లో ప్రత్యేకంగా ఏర్పాట్లంటివి కూడా చేస్తున్నారు. అయితే సంఖ్యాబలాన్ని బట్టి చూసినట్లయితే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విజయం సాధించేందుకు ఎక్కువ అవకాశాలన్నిటి కూడా ఉన్నాయి. ఉభయ సభల్లో కనుక చూసినట్లయితే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల యొక్క సంఖ్యాబలం అనేది కూడా 422 ఉంది. కాబట్టి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున బరిలో ఉన్న సిపి రాధాకృష్ణన్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉభయ సభల్లో ఇండియా కూటమికి సంబంధించిన సంఖ్యాబలం అనేది 360 మాత్రమే కూడా ఉంది. అంటే దాదాపుగా
62 పైగా ఇటు ఇబ్బందికరమైన అంటే 62కు పైగా షార్ట్ ఫాల్ అనేది కూడా ఉంది. ముఖ్యంగా లోక్సభలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు వచ్చేసి 293, రాజ్యసభలో 129 మంది ఎంపీల యొక్క మద్దతు అనేది కూడా ఉంది. అదేవిధంగా పార్లమెంట్ ఉభయ సభలు అంటే ముఖ్యంగా లోక్సభ, రాజ్యసభకు సంబంధించిన సభ్యులతో పాటు నామినేటెడ్ సభ్యులు కూడా ఇందులో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది. సో ఇప్పటికే కూడా వాళ్ళందరికీ సంబంధించిన జాబితా అనేది కూడా ప్రకటించడం కూడా జరిగింది. అంటే లోక్సభలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, రాజ్యసభలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే దాని గురించి కూడా స్పష్టత అనేది కూడా ఇవ్వనున్నారు. మొత్తం మీద కూడా లోక్సభలో 543 మంది సభ్యులు ఉంటే అందులో ప్రస్తుతం ఒక స్థానం అనేది కూడా ఖాళీగా ఉంది. ఇక రాజ్యసభలో 233 మంది సభ్యులు అయితే 5 ఖాళీలు అనేవి కూడా ఉన్నాయి. 12 మంది రాష్ట్రపతి నామినేట్ చేసిన వాళ్ళు ఓటర్లుగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది. సో మొత్తం మీద కూడా సింపుల్ మెజార్టీ తోటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అభ్యర్థి అనేది కూడా గెలుపొందే అవకాశం కూడా ఉంది. గతంలో 2022లో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి మార్గరెట్ ఆల్వాను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా సమర్థించలేదు. ఈసారి ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా గత 3 దశాబ్దాల్లో ఎప్పుడూ లేని రీతిలో 2022లో జగదీప్ ధన్కర్ దాదాపు 528 ఓట్ల భారీ మెజార్టీతోటి విజయం సాధించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా 2022లో ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యర్థి మార్గరెట్ ఆల్వాకు కేవలం 182 ఓట్లు మాత్రమే లభించాయి. అంటే ఇక్కడ చూసినట్లయితే ఈసారి ఈ సుదర్శన్ రెడ్డి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి న్యాయకోవిధుడు కాబట్టి దాదాపు 360 సంఖ్యాబలం ఏదైతే విపక్షాలకు ఉందో అందులో నుంచి గరిష్టంగా ఓట్లన్నింటి కూడా లభించే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విప్ అనేది కూడా జారీ చేయడానికి అవకాశం అనేది కూడా లేదు కాబట్టి ఆత్మ ప్రబోధానుసారం ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది. సో మొత్తం మీద కూడా కేవలం 62 మాత్రమే షార్ట్ ఫాల్ అనేది కూడా ఉంది కాబట్టి ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని చెప్పేసి కూడా కోరుతున్న నేపథ్యంలో ఇటు ఇండియా కూటమి కూడా తమ అభ్యర్థి యొక్క విజయానికి గట్టిగానే కృషి చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అంటే ముఖ్యంగా 422 సంఖ్యాబలం కంటే ఎక్కువ ఓట్లన్నింటి కూడా వస్తాయా లేకపోతే అంతకంటే తక్కువ ఓట్లు ఎన్డీఏ సాధిస్తుందా అనేది కూడా చూడాలి. ముఖ్యంగా విపక్షాల్లో చీలిక అనేది కూడా తీసుకొచ్చేందుకు ముఖ్యంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కానీ ఎన్డీఏ కూటమి కానీ ప్రయత్నాలు కూడా చేస్తోంది. ముఖ్యంగా అందులో 360లో కనుక ఒక 20 కానీ 15 కానీ తగ్గించినట్లయితే వాళ్ళను ఇటు నైతికంగా కూడా ఓడించినట్లు అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నా. ఈరోజు నామినేషన్ల ప్రక్రియ అనేది కూడా ముగిసిన తర్వాత ఇద్దరు అభ్యర్థులు కూడా వివిధ రాజకీయ పార్టీల నేతలకు దగ్గరికి వెళ్ళి తమకు మద్దతు అనేది కూడా ఇవ్వాల్సిందిగా కూడా కోరే అవకాశం కూడా ఉంది. సో ఓవరాల్గా హోరాహోరీగానే ఈసారి ఎన్నికలన్నిటి కూడా జరిగే అవకాశం కూడా ఉంది. అంటే గతంలో లాగా వన్ సైడ్గా ఎలక్షన్స్ అనేటివి కూడా ఉండే అవకాశాలు కూడా లేవు. సో ఎన్డీఏకున్న సంఖ్యాబలాన్ని ఇండియా కూటమి తగ్గించగలుగుతుందా లేదా ఇండియా కూటమికి ఉన్న సంఖ్యాబలాన్ని ఎన్డీఏ తగ్గించగలుగుతుందా అనేది కూడా చూడాలి. మొత్తం మీద కూడా ఇద్దరు సౌత్ క్యాండిడేట్స్ మధ్య ఈ పోటీ అనేది కూడా చాలా రసవత్తరంగా కూడా మారనుంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్. ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు సుదీర్ఘ రాజకీయ అనుభవం ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చి బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడిగా 2 సార్లు ఎంపీగా, జార్ఖండ్, మహారాష్ట్ర గవర్నర్గా పనిచేసిన అనుభవం ఉంది. పాలనాపరమైన అంశాలపై పట్ల ఎన్డీఏ కూటమిలోనూ భాగస్వామ్య పక్షాలతో సత్సంబాలు ఆయనకు కలిసొచ్చే అంశాలు. ముఖ్యంగా లోక్సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీఏ కూటమికి ఉన్న సంఖ్యాబలం ఆయన గెలుపుకు సునాయాసం చేయనుంది. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి నిష్కలంకమైన న్యాయవాద నేపథ్యం, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం అతిపెద్ద బలం. రాజకీయాలకు అతీతమైన వ్యక్తిగా, మేధావిగా, రాజ్యాంగ నిపుణుడిగా ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. తెలుగు వ్యక్తి కావడం, ముఖ్యంగా తెలంగాణకు చెందినవారు కావడంతో ప్రాంతీయంగా కూడా ఆయన అభ్యర్థిత్వానికి ప్రాధాన్యత ఏర్పడింది. సంఖ్యాబలం ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆయన అభ్యర్థిత్వం ద్వారా ఇండియా కూటమి ఒక సైద్ధాంతిక, నైతిక పోరాటానికి తెరతీసింది.
ఉపరాష్ట్రపతిని పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు ఎన్నుకుంటారు. ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏ కూటమికి పూర్తి మెజారిటీ ఉంది. రాజ్యసభలో కూడా బీజేపీ అతిపెద్ద పార్టీగా కొనసాగుతోంది. రెండు సభల్లో కలిపి ఎన్డీఏకు స్పష్టమైన ఆధిక్యం ఉండడంతో వారి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విజయం లాంఛనప్రాయంగానే కనిపిస్తోంది. అయితే క్రాస్ ఓటింగ్ జరిగితే మాత్రం ఎన్డీఏ అభ్యర్థి విజయం కష్టంగా మారే అవకాశం లేకపోలేదు. ఉపరాష్ట్రపతి పదవి కేవలం రాజ్యాంగబద్ధమైనదే కాదు, అత్యంత కీలకమైనది కూడా. ఉపరాష్ట్రపతి హోదా రీత్యా రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరిస్తారు. లోక్సభలో సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ రాజ్యసభలో కొన్నిసార్లు ప్రభుత్వానికి విపక్షాల నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో సభా కార్యకలాపాలను సజావుగా నడిపించగల తమకు అనుకూలంగా ఉండే వ్యక్తి చైర్మన్గా ఉండాలని అధికార పక్షం కోరుకోవడం సహజం. సంఖ్యాబలం తమకు వ్యతిరేకంగా ఉందని తెలిసినా ఇండియా కూటమి పోటీకి దిగడం వెనుక స్పష్టమైన వ్యూహం కనిపిస్తోంది. ఈ ఎన్నికను ఒక అవకాశంగా తీసుకొని తమ ఐక్యతను ప్రదర్శించడం, ప్రభుత్వ విధానాలపై తమ సైద్ధాంతిక వ్యతిరేకతను బలంగా నమోదు చేయడం వారి లక్ష్యం. మేధోవర్గాల్లో తటస్థుల్లో చర్చ రేకెత్తించేలా ఒక న్యాయకోవిదుడిని బరిలోకి దింపడం ఈ వ్యూహంలో భాగమేనని చర్చ జరుగుతోంది. మొత్తం మీద ఉపరాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఒకవైపు రాజకీయ అనుభవజ్ఞుడు, మరోవైపు న్యాయ నిపుణుడు బరిలో నిలవడంతో ఈ పోటీ ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏ సంఖ్యాబలంతో ధీమాగా ఉండగా ఇండియా కూటమి నైతిక పోరాటానికి సిద్ధమైంది. సెప్టెంబర్ 9న జరిగే పోలింగ్తో దేశ తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరో తేలిపోనుంది.